కంప్లీట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నావా? ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. కంప్లీట్గా అసలు ఎవరు ఎలిజిబుల్, కోర్సులో ఏమేమి ఉంటాయో, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, అసలు ప్రాజెక్ట్స్ ఏమేమి నేర్చుకోవాలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అసలు ఈ కోర్స్ నేర్చుకోవాలంటే ఎవరెవరు ఎలిజిబుల్? బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎంసీఏ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎంటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఎవరైతే సాఫ్ట్వేర్ అనేది ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళ గోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఉందో వాళ్ళకి మేజర్గా ఈ కోర్స్ అసలు ఒక మనిషి నేర్చుకోవాలనుకుంటే మినిమం 6 months టైం పడుతుంది. ఈ 6 months కన్సిస్టెన్సీగా కూర్చుంటే మీరు ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవ్వగలుగుతారు. అసలు ఈ కోర్స్లో ఏముంటుంది? ఫస్ట్ ఈ కోర్స్ని 3 partsగా డివైడ్ చేస్తారనమాట. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఫ్రంట్ ఎండ్లో వచ్చేసి మీకు HTML, CSS, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్. అదే బ్యాక్ ఎండ్లో వచ్చేసే వరకు కోర్ జావా, ఊప్స్ ఇన్ జావా, హైబర్నెట్, సర్వర్లెట్స్, J2EE, స్ప్రింగ్. ఇది స్ప్రింగ్ అనేది వచ్చేసి ఫ్రేమ్వర్క్ అనమాట. స్ప్రింగ్ అండ్ లైబ్రరీస్, ఇన్బిల్ట్ లైబ్రరీస్ కూడా ఉంటాయి ప్రతి టాపిక్కి. ఆ ఇన్బిల్ట్ లైబ్రరీస్ కూడా కంపల్సరీ నేర్చుకోవాలి మీరు. ఇంకోటి డేటాబేస్ వచ్చేసే వరకు SQL. ఇవన్నీ కంప్లీట్ గా నేర్చుకుంటే మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటారు. అంటే దీంట్లో మీరు ఎలా ప్లాన్ చేస్తామంటే, మనం దీంట్లో 25+ ప్రాజెక్ట్స్ ఉంటాయి మీకు. ఫస్ట్ మీరు మైనర్ ప్రాజెక్ట్స్ తో స్టార్ట్ చేసి తర్వాత మేజర్ ప్రాజెక్ట్స్కి వెళ్ళాలి. అంటే ఒక అమెజాన్ లాంటి వెబ్సైట్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ కలిపి ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వగలుగుతారు. ఈ కోర్స్ లో వచ్చేసే వరకు మేజర్ గా మీకు 25+ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మేజర్ మైనర్ కలుపుకొని. అంటే మీకు HTML, CSS అయిపోయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అది ఒక వెబ్ అప్లికేషన్, అంటే వెబ్ పేజ్, అంటే ఒక స్టాటిక్ వెబ్ పేజ్ అనమాట. అది కూడా విత్ రెస్పాన్సివ్ తోటి మీడియా క్వెరీస్ యూజ్ చేసుకొని చేసేది ఉంటుంది. తర్వాత మీకు బూట్స్ట్రాప్ అయిపోయిన తర్వాత కూడా ఒక 5 pages అప్లికేషన్, అంటే వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఇది ఒక బిజినెస్ ప్రొఫైల్ ని తీసుకొని మీరు 5 pages వెబ్సైట్ ఎలా చేస్తారో దాని మీద మీకు ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. ఇంకోటి దీంతో పాటు మీకు క్యాన్వా కూడా నేర్పిస్తారు. ఎందుకంటే ఈ క్యాన్వా వల్ల ఏంటంటే మీకు ఇమేజెస్ రీసైజ్, రెస్పాన్సివ్ ఇవన్నీ మనం కోడ్ లో రాస్తే ఏంటంటే ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ చేయలేం. అందుకే క్యాన్వా డిజైనింగ్ నేర్చుకుంటే మనం ఇమేజెస్ తో కూడా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి వీ కెన్ క్రియేట్ ఏ బ్యూటిఫుల్ వెబ్సైట్ అనమాట. తర్వాత మీకు జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ లో చాలా మైనర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంకోటి మేజర్ గా మీకు మేజర్ ప్రాజెక్ట్ ఉండేది ఏంటంటే ఏపీఐ. ఒక ఏపీఐని తీసుకొని వెదర్ ఏపీఐ లేదా జోక్స్ ఏపీఐ లేదా మీకు కరెన్సీ ఏపీఐస్, ఇలాంటి ఏపీఎస్ మీకు దొరుకుతాయి అనమాట గూగుల్లో. ఆ ఏపీఎస్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్స్. దీంట్లో ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయగలుగుతాం ఏపీఎస్ తీసుకొని. ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో మీకు బ్యాక్ అండ్ డేటా అంతా ఏపీఎస్ త్రూనే ఉంటుంది అనమాట. అందుకే ఏపీఎస్ ప్రాజెక్ట్స్ కంపల్సరీ ఉంటాయి ఈ కోర్స్ లో మీకు. నెక్స్ట్ వచ్చేసి కోర్ జావా నేర్చుకున్న తర్వాత మీకు కోర్ జావాలో ఒక హోటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అన్నా, ATM సాఫ్ట్వేర్ అన్నా, ఇంకా మీకు వేరే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఒక స్నేక్ గేమ్, ఇలాంటి అన్ని ప్రాజెక్ట్స్ మీకు కోర్ జావాలో నేర్పిస్తారు రూట్స్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ అడ్వాన్స్ జావాలో మీరు నేర్చుకునేటప్పుడు కూడా ప్రతి సెక్షన్ లో మీకు ఒక్కో ప్రాజెక్ట్ ఉంటుంది. అలానే ఫుల్ స్ప్రింగ్ కాకముందుకు, SQL అయిపోయిన తర్వాత స్ప్రింగ్ కాకముందుకు మీకు ఒక మేజర్ ప్రాజెక్ట్, అంటే ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ని బ్యాక్ ఎండ్ ని కనెక్ట్ చేసుకొని ఒక టు డూస్ అప్లికేషన్ లాగా అట్లాంటి అప్లికేషన్ చేస్తాము. తర్వాత స్ప్రింగ్ అయిపోయిన తర్వాత మీరు ఒక కామర్స్ అప్లికేషన్ చేయగలుగుతారు ఈ కోర్సు ఎండ్ అయిపోయే వరకు. మొత్తం మన కోర్సులో వచ్చేసి 25+ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మేజర్ గా ఏంటంటే మీరు ఒక సక్సెస్ఫుల్ గా అవ్వాలంటే, ఇప్పుడు మా ప్రీవియస్ స్టూడెంట్స్ చూసినా వీళ్ళందరూ సక్సెస్ఫుల్ అవ్వడానికి మేజర్ 2 things రీజన్. ఒకటి హార్డ్ వర్క్, ఇంకోటి కమిట్మెంట్. ఈ రెండు మీరు మెయింటైన్ చేస్తే 100% సక్సెస్ అవుతారు. అసలు మీరు మన ఇండియాలో చూడండి, ఒక ఫ్రెషర్స్ ఎంతో మంది ఒక బీటెక్ పాస్ అయ్యి, డిగ్రీస్ పాస్ అయ్యి బయటికి వస్తుంటే ఓన్లీ 2.5 to 3 lakhs పీపుల్ మాత్రమే ఒక ఐటీ జాబ్ క్రాక్ చేయగలుగుతున్నారు. అదే మళ్ళీ అమెజాన్, గూగుల్, ఇట్లాంటి యాపిల్, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి చూసే వరకు ఓన్లీ 2% మాత్రమే. అసలు ఎక్కడ ఫ్రెషర్స్ కి జాబ్ రావట్లేదు. మేజర్ గా ఫ్రెషర్స్ అందరూ స్కిల్స్ పెట్టడం కాదు, రెజ్యూమ్ లో ప్రాజెక్ట్స్. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ పెడుతున్నారు మీ రెజ్యూమ్ లో కూడా చూడండి. ఆ ప్రాజెక్ట్స్, ల్యాక్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వల్ల మాక్సిమం జాబ్స్ రాకపోవడానికి మేజర్ రీజన్. మీ రెజ్యూమ్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే మీకు రెజ్యూమ్ కి అంత వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్రెషర్ ని జాబ్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏమేమి చూస్తున్నారంటే, మళ్ళీ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చేయాల్సింది ఇదే ఫుల్ స్టాక్ మీద, వెబ్ అప్లికేషన్ మీద. అందుకే మీరు మాక్సిమం అదే అప్లికేషన్, ఫుల్ స్టాక్ అప్లికేషన్ నేర్చుకొని మీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి, మీ ఓన్ ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్ ని మీ రెజ్యూమ్ లో పెట్టండి. యూ విల్ గెట్ ద బ్రైట్ ఫ్యూచర్. మంచి ప్యాకేజ్ తో కూడా జాబ్ వస్తుంది. మనకు బ్యాచ్ వచ్చేసి ఆగస్ట్ 21, 2024 జావా ఫుల్ స్టాక్
ఆర్ వెబ్ ఫుల్ స్టాక్ కోర్స్ అనేది మన దగ్గర స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ కి ఓన్లీ 25 మెంబర్స్ మాత్రమే, అంతకంటే ఎక్కువ ఎవరు వచ్చినా కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఇన్ దిస్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ని వీ వాంట్ టు టేక్ కాన్సన్ట్రేట్ అనమాట. అందుకే బ్యాచ్ కి ఓన్లీ 25 మెంబర్స్ మాత్రమే. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ కూడా ఉంటుంది. ఆన్లైన్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచి అయినా వినొచ్చు. ఆఫ్లైన్ మాత్రం హైదరాబాద్ అస్థినాపురం దగ్గర మీకు బాటా షోరూమ్ బిల్డింగ్ లో 4th ఫ్లోర్ అనమాట. ఓన్లీ 25 మెంబర్స్ పర్ బ్యాచ్ మాత్రమే. ఎవరైతే ఫస్ట్ 25 మెంబర్స్ ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ కోర్స్ ఇవ్వగలుగుతాం. మీరు కాల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. అసలు ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్న తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అవర్ ఇన్స్టిట్యూట్స్? ఫస్ట్ మేజర్ పాయింట్, ఇక్కడ మీకు చెప్పే వాళ్ళందరూ రియల్ టైం డెవలప్. మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు, ప్రాజెక్ట్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళే మీకు చెప్తారు. ఆ ప్రాజెక్ట్స్ కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. రియల్ టైం ప్రాజెక్ట్స్ మేము అప్లోడ్ చేశాం మన యూట్యూబ్ ఛానల్లో. యూ కెన్ గో అండ్ చెక్ దేర్. మేజర్ గా మేము ఫోకస్ చేసేది ఏంటంటే, ఒక స్టూడెంట్ కి ప్రోగ్రామింగ్ తో పాటు వాళ్ళ లాజికల్ థింకింగ్ అండ్ లాజికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ రావాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ ని అలా డిజైన్ చేశాం. అంటే మినీ ప్రాజెక్ట్స్ వచ్చేసి మొత్తం మీకు లాజికల్ థింకింగ్ మీదనే ఉంటాయి. అండ్ టాస్క్, ఎవ్రీడే టాస్క్ కూడా ఎలా ప్రిపేర్ చేసామంటే, స్టూడెంట్ ఒక లాజికల్ థింకింగ్ పెరగాలని చెప్పి ఈ టాస్క్ కూడా అన్ని లాజికల్ థింకింగ్ మీద డిసైడ్ అయ్యి ఉంటాయి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి లాజికల్ థింకింగ్ పెరుగుతుంది అనమాట. అండ్ ఎవ్రీ 2 weeks కి మీ మాక్ టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అంటే మీరు ఆ మాక్ టెస్ట్ వల్ల ఏంటంటే యూ నీడ్ టు నో యువర్ ఎబిలిటీ అండ్ ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలి మీ ప్రిపరేషన్ అని చెప్పి మీకు తెలుస్తుంది అని చెప్పి ఎవ్రీ 2 weeks యూ విల్ హ్యావ్ ఏ మాక్ టెస్ట్. అండ్ మెయిన్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ 2 weeks కి ఒకసారి కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ట్రైనింగ్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇప్పుడు కంపెనీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది అనమాట. ఎవ్రీ 2 weeks కి ఒకసారి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మీకు కూడా క్లాస్ ఉంటుంది. అండ్ ఇట్ ద ఓవరాల్ తర్వాత మీకు రెజ్యూమ్ బిల్డింగ్ పైన కొంచెం హైటెక్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ హెచ్ఆర్స్ తోటి మీకు ఒక అరేంజ్మెంట్ సెషన్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే లింక్డ్ఇన్ లో ఎలా ప్రొఫైల్ మెయింటైన్ చేయాలో, ఒక హెచ్ఆర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒక జాబ్ ని ఎలా క్రాక్ చేయాలో మీకు దాంట్లో కంప్లీట్ హెచ్ఆర్స్ ట్రైనింగ్ ఇస్తుంది. August 20 ఈస్ ద బ్యాచ్ స్టార్టింగ్. ఓన్లీ 25 మెంబర్స్ పర్ బ్యాచ్. ఎన్రోల్ చేసుకోండి. ఓన్లీ 25 మెంబర్స్ మాత్రమే పర్ బ్యాచ్ కి, అంతకంటే ఎక్కువ వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. నెక్స్ట్ బ్యాచ్ కే రావాల్సి వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ కూడా ఏం స్టార్ట్ అవ్వదు. ఓన్లీ 25 మెంబర్స్ పర్ బ్యాచ్.